నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గుంటూరు అసెంబ్లీ అభ్యర్థి టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పెమ్మసాని చంద్రశేఖర్, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఎక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు, ఆయన ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. సో ఆయన బేసిక్గా బై ప్రొఫెషన్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వృత్తిరీత్యా డాక్టరు. సో ఆయన ఇప్పుడు లీడర్ కాబోతున్నారు. సో ఆయన స్వస్థలం వచ్చేసి తెనాలి మండలం బుర్రిపాలెం ఆయన స్వస్థలం. సో అక్కడి నుంచి ఆయన వాళ్ళ నాన్నగారు వ్యాపార రీత్యా ఇటు నరసరావుపేట వచ్చి స్థిరపడడం జరిగింది. సో ఆయన అక్కడి నుంచి ఎంసెట్ వైపుగా అడుగులు వేయడం జరిగింది. ఆయన ఎంసెట్లో మెడిసిన్కి సంబంధించి టాప్ ర్యాంక్ సాధించారు. సో టాప్ ర్యాంక్ రావడంతో ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఎంబీబీఎస్ పూర్తి చేయడమే కాకుండా తదుపరి అంటే ఫర్దర్ స్టడీస్ కోసం ఆయన అమెరికా కూడా వెళ్ళడం జరిగింది. సో అమెరికాలో కూడా ఆయన మెడిసిన్లో మాస్టర్స్ చేశారు. సో మాస్టర్స్ చేయడమే కాకుండా యూ వరల్డ్ అనేటువంటి ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆయన ఒకటి ఏర్పాటు చేసి ఎవరికైతే నీడ్ ఉందో, నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈయన అవి సేవలు అందించడం జరిగింది. సో అంతేకాకుండా యుఎస్లో డాక్టర్గా, లెక్చరర్గా కూడా ఆయన చాలా ఫేమస్. అండ్ అంతేకాకుండా ప్రవాస భారతీయులకు ఉచిత వైద్యం కూడా ఆయన అందించారు. అంతేకాకుండా అమెరికాలో ఉంటూనే ఇక్కడ ఆయన సొంత ఊరు అయినటువంటి తెనాలి మండలం బుర్రిపాలెంలో ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఈవెన్ నరసరావుపేటకు సంబంధించి కూడా ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. సో అమెరికాలో ఉంటూనే ఇవన్నీ చేయడం జరిగింది. ఈ సర్వీస్ అనేది సోషల్ సర్వీస్ ఆయన అమెరికాలో కూడా కంటిన్యూ చేశారు. అండ్ అంతేకాకుండా పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అండ్ పల్నాడులో తాగునీటి సమస్య పరిష్కారానికి బోర్లు అలాగే ఆర్ఓ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆయన చేసినటువంటి సోషల్ సర్వీస్లో ఇది ఒకటి అనమాట. ఎక్కడైతే పల్నాడులో తాగునీటి సమస్య ఉందో, ఎవరైతే ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారో అక్కడ వాళ్ళ కోసం బోర్లు తీయడం అలాగే తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లను కూడా ఈయన సొంత డబ్బుతోనే చేశారు అనేది మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం, ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా పెమ్మసాని గారు చాలా హెల్ప్ చేశారనమాట. అండ్ అంతేకాకుండా 2010 నుంచి తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్గా ఆయన ఉండడం జరిగింది. అండ్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలకు సంబంధించి ప్రజల్లో చాలా గుర్తింపు పొందారు. అండ్ టీడీపీ అభ్యర్థిగా గుంటూరు ఎంపీ బరిలో ఇప్పుడు ప్రజెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. యాక్చువల్లీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు 2014లోనే పోటీ చేయడానికి సుముఖత చూపించడం జరిగింది. బట్ అప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా ఆయన కొంచెం వైదొలగడం జరిగింది. అండ్ వాళ్ళ నాన్నగారు కూడా టీడీపీలో చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేయడం జరిగింది. సో ఆయన త్రూనే ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు టీడీపీలో ఉండడం జరిగింది. వాళ్ళ నాన్నగారు అయినటువంటి పెమ్మసాని సాంబశివరావు గారు కూడా ఒక కీలక నేతగానే మనం టీడీపీలో చెప్పుకోవచ్చు నరసరావుపేటకు సంబంధించి. అంటే పెమ్మసాని గారు చేసినటువంటి సేవల ద్వారా ప్రజల్లో ఆయన గుర్తింపు పొందడం. ఇంతకుముందు గల్లా జయదేవ్ గారు యాక్చువల్లీ గుంటూరు ఎంపీ బరి నుంచి పోటీ చేయాల్సి ఉంది. బట్ ఆయన కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది, చాలా ఇబ్బంది పెట్టారు ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో కాబట్టి నేను ఆ ఇబ్బందులను ఎదుర్కోలేను, నేను వేరే ఇక్కడ నుంచి అంటే రాజీనామాకి కొంచెం విరామం తీసుకుంటాను రాజకీయాలకి అని చెప్పేసి అని గల్లా జయదేవ్ గారు చెప్పడం చాలా మంది అభ్యర్థులను టీడీపీ పరిశీలించింది. బట్ గుంటూరు నియోజకవర్గానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే పెమ్మసాని చంద్రశేఖర్ గారు చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేయడం జరిగింది. సో ఆయన సేవా కార్యక్రమాల్లో కావచ్చు, ఆయన విద్య వైద్య రంగానికి సంబంధించి కావచ్చు, ఆయన అందించిన సేవలు కనుక పరిశీలించుకున్నట్లయితే చాలా కీలకంగా ప్రజల్లో ఆయన పేరు నానుడుగా ఉంది కాబట్టి, అంటే ప్రజల్లో బాగా వినిపిస్తూ ఉంది కాబట్టి ఆయన అయితే అభ్యర్థిగా గుంటూరు ఎంపీ అభ్యర్థిగా చాలా బాగుంటుంది అనేటువంటిది అధిష్టానం పరిశీలించడంతో ఆయనకి గుంటూరు ఎంపీ స్థానం ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికీ కూడా అంటే ఇన్ కేస్ గల్లా జయదేవ్ గారు ఉంటే కనుక అభ్యర్థిగా ఆయన ఉండేవాళ్ళు. ఆయన్ని రీప్లేస్ చేసేటువంటి పర్సన్ ఎవరు ఉన్నారంటే అధిష్టానం పెమ్మసాని చంద్రశేఖర్ గారే అని చెప్పేసి అని భావించి ఆయనకి ఈసారి రాబోయేటువంటి ఎన్నికల్లో గుంటూరు ఎంపీ అభ్యర్థి స్థానాన్ని ఇవ్వడం జరిగింది. సో మరి గుంటూరు ప్రజలు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలుచుకుంటారా, అంటే గెలిచేలా చేస్తారా? అధిష్టానానికి సంబంధించి ఏదైతే భావించిందో, అంటే పెమ్మసాని గారు చేసినటువంటి సేవల ద్వారా ప్రజల్లో ఆయన గుర్తింపు పొందడం. ఇంతకుముందు గల్లా జయదేవ్ గారు యాక్చువల్లీ గుంటూరు ఎంపీ బరి నుంచి పోటీ చేయాల్సి ఉంది. బట్ ఆయన కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది, చాలా ఇబ్బంది పెట్టారు ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో కాబట్టి నేను ఆ ఇబ్బందులను ఎదుర్కోలేను, నేను వేరే
ఇక్కడి నుంచి అంటే రాజీనామాకి కొంచెం విరామం తీసుకుంటాను రాజకీయాలకి అని చెప్పేసి అని గల్లా జయదేవ్ గారు చెప్పడం చాలా మంది అభ్యర్థులను టీడీపీ పరిశీలించింది. బట్ గుంటూరు నియోజకవర్గానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే పెమ్మసాని చంద్రశేఖర్ గారు చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేయడం జరిగింది. సో ఆయన సేవా కార్యక్రమాల్లో కావచ్చు, ఆయన విద్య వైద్య రంగానికి సంబంధించి కావచ్చు, ఆయన అందించిన సేవలు కనుక పరిశీలించుకున్నట్లయితే చాలా కీలకంగా ప్రజల్లో ఆయన పేరు నానుడుగా ఉంది కాబట్టి, అంటే ప్రజల్లో బాగా వినిపిస్తూ ఉంది కాబట్టి ఆయన అయితే అభ్యర్థిగా గుంటూరు ఎంపీ అభ్యర్థిగా చాలా బాగుంటుంది అనేటువంటిది అధిష్టానం పరిశీలించడంతో ఆయనకి గుంటూరు ఎంపీ స్థానం ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికీ కూడా అంటే ఇన్ కేస్ గల్లా జయదేవ్ గారు ఉంటే కనుక అభ్యర్థిగా ఆయన ఉండేవాళ్ళు. ఆయన్ని రీప్లేస్ చేసేటువంటి పర్సన్ ఎవరు ఉన్నారంటే అధిష్టానం పెమ్మసాని చంద్రశేఖర్ గారే అని చెప్పేసి అని భావించి ఆయనకి ఈసారి రాబోయేటువంటి ఎన్నికల్లో గుంటూరు ఎంపీ అభ్యర్థి స్థానాన్ని ఇవ్వడం జరిగింది. సో మరి గుంటూరు ప్రజలు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలుచుకుంటారా, అంటే గెలిచేలా చేస్తారా, అధిష్టానానికి సంబంధించి ఏదైతే భావించిందో ప్రజల్లో ఉన్నారు అని చెప్పేసి అని, సో ఆ రకంగానే గుంటూరు ప్రజలు ఏం చేస్తారనేది అండి రాబోయేటువంటి ఎన్నికల్లో చూద్దాం.